హాయ్ ఎవ్రీవన్, లర్న్ సైబర్ సెక్యూరిటీ 2026. మీరు సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేయాలని ఉందా? కానీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నారు? ఏఐ వల్ల జాబ్స్ పోతాయని. నిజంగా పోతాయా? ఏ జాబ్స్ సేఫ్గా ఉంటాయి? మీరు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఈ 5 మినిట్స్లో అన్నీ క్లియర్గా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదలు పెడదామా? ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పాత రోజుల్లో అపార్ట్మెంట్కి ఒక వాచ్మెన్ ఉండేవాడు. అతను మాన్యువల్లీ అందరినీ చూసేవాడు. కానీ ఇప్పుడు ఏఐ వాచ్మెన్ వచ్చింది. అది ఒకేసారి 1000 కెమెరాస్ చూస్తుంది. సస్పీషియస్గా కనిపించిన వెంటనే అలర్ట్ ఇస్తుంది. నిద్రపోదు, బ్రేక్ తీసుకోదు. సైబర్ సెక్యూరిటీలో కూడా సేమ్. ఏఐ రావటం వల్ల థ్రెడ్ డిటెక్షన్, మాల్వేర్ ఫైండింగ్, ఫిషింగ్ ఫిల్టర్ చేయడం అన్నీ చాలా ఫాస్ట్గా అయ్యాయి. గూగుల్ జీమెయిల్ రోజుకి 100 మిలియన్ ఫిషింగ్ ఈమెయిల్స్ని ఏఐతో బ్లాక్ చేస్తోంది. ఇది మంచి విషయం, కానీ ఇదే ఏఐ హ్యాకర్స్ కూడా వాడుతున్నారు. ఏఐ వల్ల మంచి ఏమిటంటే కంపెనీస్ ఇప్పుడు అటాక్స్ చాలా తొందరగా డిటెక్ట్ చేయగలుగుతున్నాయి. చిన్న కంపెనీస్ కూడా ఏఐ టూల్స్ వాడి పెద్ద కంపెనీస్ లెవెల్ సెక్యూరిటీ పొందగలుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఏఐ ఒక పవర్ఫుల్ వెపన్ అయింది. కానీ చెడు ఏమిటంటే హ్యాకర్స్ కూడా ఏఐ వాడుతున్నారు. పర్ఫెక్ట్గా ఉండే ఫేక్ ఈమెయిల్స్ రాయడానికి ఏఐ వాడుతున్నారు. అంతేకాదు, డీప్ ఫేక్ వల్ల ఒక కంపెనీ సిఎఫ్ఓ వాయిస్ క్లోన్ చేసి 35 crores ఫ్రాడ్ చేశారు. ఇది ఇండియాలోనే జరిగింది. అంటే అటాక్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. డిఫెండ్ చేయడానికి మనకు స్కిల్డ్ పీపుల్ మరింత అవసరం పెరిగింది. లాగ్ ఫైల్స్ చూసే బేసిక్ అనలైస్ట్, రొటీన్ అలర్ట్స్కి రెస్పాండ్ చేసే టైర్ 1 సాక్ అనలైస్ట్, బేసిక్ కంప్లైంట్స్ రిపోర్ట్ చేసే పీపుల్, వీళ్ళ పని ఏఐ ఆల్రెడీ చేయగలుగుతోంది. ఈ జాబ్స్కి రిస్క్ ఉంది, కానీ ఏ జాబ్స్ పోవు. ఎథికల్ హ్యాకర్స్, వీళ్ళు క్రియేటివ్లీ సిస్టమ్ హ్యాక్ చేస్తారు. ఏఐకి క్రియేటివిటీ లేదు. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ మొత్తం సిస్టమ్ డిజైన్ చేస్తారు. ఇది హ్యూమన్ థింకింగ్ కావాలి. సైబర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ క్రైమ్ జరిగాక ఎవిడెన్స్ తీస్తారు, కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిస్టమ్స్ని హ్యాక్ చేసి వల్నరబిలిటీస్ కనుక్కునే వాళ్ళు ఈ జాబ్కి డిమాండ్ ఇప్పుడు రాకెట్ స్పీడ్లో పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ఆర్డర్ ఫాలో చేయండి. ఫస్ట్ నెట్వర్క్ బేసిక్స్ నేర్చుకోండి. లైక్ ఐపీ అడ్రసెస్, డిఎన్ఎస్, హెచ్టిటిపి అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత లైనక్స్ కమాండ్స్ నేర్చుకోండి. తర్వాత ట్రైహాక్మీలో ఫ్రీగా ప్రాక్టీస్ చేయండి. ఇది బిగినర్స్కి బెస్ట్ ప్లాట్ఫామ్. తర్వాత పైథాన్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి. తర్వాత ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ నేర్చుకోండి. బ్రూట్ సూట్, ఎన్మ్యాప్, మెటాస్ప్లాయిట్, చివరికి ఏఐ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ప్రాంప్ట్ ఇంజెక్షన్, అడ్వర్సరియల్ అటాక్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ఈ పాత్ ఫాలో చేస్తే 2 yearsలో ఇండియాలో 15 to 20 lakh per annum జాబ్ దొరుకుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగాక 50 lakhs కూడా పాసిబుల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐ వల్ల జాబ్స్ పోవు. ఏఐతో పని చేయటం రాని వాళ్ళ జాబ్స్ పోతాయి. మీరు ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ మీది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ థ్యాంక్స్.